ఆర్టీవీ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హన్మకొండ రెడ్డి కాలనీ మాస్టర్జీ హై స్కూల్లో వేడుకలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ గారు, అలానే ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో ఏదైతే మనం బీజం నాటుతామో అది జీవితకాలం వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందంటూ, అలానే చదువుతో పాటు పిల్లలకి అన్ని కార్యక్రమాలను కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి. చదువు అనే ట్రస్ట్ నుంచి వాళ్ళు బయటికి రావాలంటే, వాళ్ళలో అభ్యుదయ భావాలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో కూడా మానసిక స్థితి కూడా బాగుంటుంది. వాళ్ళ మీద చదువుకి సంబంధించినటువంటి ఒత్తిడి అనేది పడకుండా ఉంటుంది. పిల్లల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉండాలి, ఆటపాటలు నిర్వహిస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా, అంటే మన భారతదేశానికి స్వతంత్రం సాధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేషధారణలో వీళ్ళైతే డ్రెస్ కోడ్తో వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో వేషధారణతో పాటు ఆటపాటలను కూడా వాళ్ళు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్కూల్లో పిల్లలకి ఆట పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే ప్రతిభ కనపరిచారో వాళ్ళకి బహుమతులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో కూడా సంతోషం అనేది వ్యక్తం అవుతుంది. అలానే తోటి పిల్లలతో వాళ్ళకు ఉండేటువంటి బంధం కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి స్నేహం కానివ్వండి రెట్టింపు అవుతూ ఉంటుంది. మనిషిలో అనేది అన్ని కోణాలు బయటికి రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. పిల్లలకి చదువు ఒక్కటే కాదు, ఆటపాటలతో పాటు అన్నీ ముఖ్యం అంటూ ఈ కార్యక్రమంలో వెల్లడించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.